టీఎస్పీఎస్సీ గురించి అని చెప్పేసి గత ప్రభుత్వం వేసిన ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి అంటున్నారు సార్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అసలు ఉద్యోగాలు వేయలే అని చెప్పేసి అవన్నీ బీజేపీ పూర్తి చేస్తున్నాడు రాబోయ్. ఇప్పుడు ఏంది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్ని ఎగ్జామ్స్ అయితే కొంత టైం పడుతుంది. అప్పుడే లొల్లి పెట్టడం ఏంది? మరి ఇన్ని రోజులు ఏం చేసిరట? నేను అనేది ఏంది, తప్పనిసరిగా నిరుద్యోగ సమస్య గురించే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానికా తిరిగిండా లేదా? ఆ తర్వాత బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేశాడు. నిన్న పార్లమెంట్లో కూడా చాలా చక్కగా మాట్లాడిండు. విద్వేషాన్ని పెంచొద్దు, ప్రేమను పెంచమని చెప్పాడు. హిందువులు అంటే ఏ ధర్మంలో కూడా ఒక వేరే ధర్మాన్ని దూషించడం తిట్టడం కాదు. మరి ఆయన ఏం చేసిండు? గుజరాత్లో చీఫ్ మినిస్టర్ గోత్ర సంఘటన జరిగిందా లేదా? ఎంతమంది ఊచకోత కలిసింది? అదే వాస్తవాలు చెప్పిండు ఆయన. మీరు విద్వేషాన్ని పెంచుతున్నారు హిందువుల పేర్ల మీద. ఆ చెడ్డ పేరు ఎందుకు తెచ్చాడు? హిందువులను అవమానం చేసిండు. ఏం అవమానం చేసిండు రా? నీ లెక్క మాట్లాడలేదుగా. నువ్వు రెచ్చగొట్టేది మాట్లాడు. ఆయన వాస్తవాలు మాట్లాడిండు. యాజ్ అపోజిషన్ లీడర్గా చాలా బాగా మాట్లాడిండు. అదేవిధంగా ఆయనకు మంచి మెజార్టీ ఉన్నది. అపోజిషన్లో పార్లమెంట్ సభ్యులు ఎక్కువ ఉన్నారు. అన్ని ఇండియా కూటమి కనుక గట్టిగా దేశంలో ఏ ఒక్క ఇష్యూ జరిగినా, ఏ పేదవానికి అన్యాయం జరిగినా, ఎవరినన్నా విద్వేషాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తే దాన్ని పార్లమెంట్లో నిలదీయమని కోరుతున్నా. అదేవిధంగా నిన్న చాలా చక్కగా మాట్లాడిండు. నా ఉద్యపూర్వక ధన్యవాదాలు.